నిన్న హైదరాబాద్లో 2 అరెస్టులు జరిగినాయి. ఒకటి కేవీ రెడ్డి తెలంగాణ జర్నలిస్ట్, ఇంకొకరు ప్రశ్న రావణ్. వీళ్ళిద్దరిని రాత్రి పోలీసు వారు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కేవీ రెడ్డిని వచ్చేసరికి బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రశ్న రావణ్ అయితే పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అయితే మాత్రం తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరి అరెస్ట్ అనేది ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు అని చెప్పి రావణ్ అయితే అరెస్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు పక్క కేవీ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేయాలని చెప్పి బొబ్బిలి పోలీసులు వెళ్తే అక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిఘటించడంతో ఈసారి అరెస్ట్ వారెంట్ అనేది తీసుకొని కేవీ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయడానికి అయితే రాత్రి పోలీసు వారు వెళ్ళడం జరిగింది. కేవీ రెడ్డి భార్య అడ్డుపడుతున్న, పిల్లల ముందే ఏడుస్తున్నా కూడా పోలీసు వారు లెక్క చేయకుండా, ఆ తర్వాత స్థానికులు అడ్డుపడుతుంటే అప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి అప్పుడు ఈ కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే మాత్రం ఇది ఖండించదగిన విషయం. బికాజ్ ఎందుకంటే ఈ అరెస్టులు, ఈ గొడవలు పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళటం, మన రాష్ట్రంలో ఉన్న తగులే మనకే తలనొప్పి అయిపోయి పూర్తి స్థాయిలో ఏదో చేస్తున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికీ కేవీ రెడ్డి అరెస్టుకు సంబంధించి తెలంగాణ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఊహించని విధంగా వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళంగానే పోలీస్ స్టేషన్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి అక్కడ తెలంగాణ జర్నలిస్టులు అందరూ వచ్చారు. ఆ తర్వాత కేవీ రెడ్డి వైఫే ఆంధ్ర పోలీసుల పైన అయితే కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటంటే మఫ్టీలో వచ్చారు, వితౌట్ డ్రెస్ కోడ్, అట్లాగే పోలీసులు అని చెప్పడానికి ఏ ఆధారం లేకుండా వేరే వెహికల్లో వచ్చారు. పూర్తిగా ఇది ఖండించదగిన విషయం. కిడ్నాప్ చేశారని చెప్పి నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఆంధ్ర పోలీసుల పైన కేవీ రెడ్డి వైఫ్ అయితే సరూర్ నగర్ పిఎస్లోనే కేసు పెట్టడం జరిగింది. ఇక ప్రశ్న రావణ్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలోనే ప్రశ్న రావణ్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఘాటుగా ప్రశ్నించాడు. ఇక మొన్న జరిగినటువంటి దళిత సమ్మేళనం ఏదైతే ఉందో భీమవరంలో, అందులో పవన్ కళ్యాణ్ గారు గతంలో బూతులు తిట్టిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేశారో అలాగే ప్రశ్న రావణ్ అయితే బలంగా క్వశ్చన్ చేశాడు. ఇక అరెస్ట్ చేయాలి అయ్యింది అని చెప్పి జన సైనికులు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఇక ప్రశ్న రావణ్ కూడా చెప్పాడు, నేను అరెస్ట్ అయినా కానీ భయపడను, నాకేమి ఇబ్బంది ఏం లేదు, నేను పోరాడతాను, నేను నీతిగా నిజాయితీగానే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశాను, ఆయన చేస్తున్న తప్పులే ఎత్తి చూపించాను తప్పితే ఎక్కడ కూడా వ్యక్తిగతంగా నేను ఎక్కడ వెళ్ళలేదని చెప్పి ప్రశ్న రావణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు అభద్రత భావంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనిపిస్తూ ఉంది. వాస్తవానికి ప్రభుత్వమే అలా ఉంది. క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, ఎట్లా పడితే అట్లా దాడులు చేసే సంస్కృతిని ప్రేరేపించడం. వీళ్ళ మనుషులు బూతులు తిరిగితే కనపడదు, వీళ్ళ మనుషులు దాడులు చేస్తే కనపడవు, వీళ్ళ మనుషులు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడకుండా పూర్తి స్థాయిలో ఇట్లా అరెస్ట్ చేసే హక్కు వీళ్ళకి ఎక్కడొచ్చిందేమో తెలియదు. ఇంకా పూర్తిగా ఈ విషయాన్ని గమనిస్తే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారితో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ, లేకపోతే నారా లోకేష్ గారి గురించి కూడా చెప్తా. ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు అని చెప్పి ఎక్కడో ప్రయాగరాజ్లో ఉంటే కాకినాడ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దాదాపు 1300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టు అంగీకరించలేదు, రిమాండ్ విధించడం. ఆ తర్వాత మళ్ళీ నారా లోకేష్ గారికి సంబంధించి ఇంకో స్టాండప్ కమెడియన్ ఒక జోక్ పేలిస్తే అతనిపైన దాడి చేయడానికి బెంగళూరులో నారా లోకేష్ గారికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు అటాక్ చేసే ప్రయత్నం చేశారు, బండబూతులు తిడుతూ. మరి ఎందుకు వీళ్ళు విమర్శలు కూడా తీసుకోలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం అనేది వీళ్ళు శాశ్వతం ఇలాగే ఉంటుందని భావిస్తున్నారేమో తెలియదు, కానీ విమర్శలు కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ స్టాండప్ కమెడియన్ లాంటి విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఏ ఒక్కరిని కూడా ఇట్లా అరెస్ట్ చేయాల. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే ప్రశ్న రావణ్ జగన్ గారిని విమర్శించారు, అరెస్ట్ చేయాల. ఇదే కేవీ రెడ్డి గతంలో జగన్ గారిని విమర్శించాడు, అరెస్ట్ చేయాల. కానీ ఎందుకు ఈరోజు ఇట్లా అరెస్టులు, ఈ విధమైన వాతావరణం, ఘర్షణ వాతావరణం తీసుకెళ్ళిపోతూ దౌర్జన్యంగా భార్య బిడ్డల ముందు ఏడుస్తున్న పిల్లలను చూస్తే కూడా వాళ్ళ ఆవిడ పాపం అల్లాడిపోతా ఉంది. మనం ఇంతకుముందే చెప్పాం, ఇదే కేవీ రెడ్డి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశాడు, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ ఇది అని చెప్పాం. మళ్ళీ ఇదే విధానంలో వీళ్ళు కొనసాగి దౌర్జన్యంగా అరెస్టులు చేయడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు. ఈ అరెస్ట్ని తీవ్రంగా అయితే ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఈ అరెస్ట్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కున్న కోల్పోవాల్సి వస్తుంది. రానున్న రోజులు వీళ్ళు అది కూడా మాట్లాడనివ్వరు.